వెల్కమ్ టు జిజ్ఞాస. ఎక్సెల్ సిరీస్లో భాగంగా మనం యావరేజ్కి సంబంధించిన ఫంక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది యావరేజ్ డీవియేషన్. మామూలుగా డీవియేషన్ ఎలా ఫైండ్ చేస్తాం, ఇది ఒక స్టాటిస్టికల్ ఫంక్షన్. సో డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో దాని యొక్క యావరేజ్ని, అంటే యావరేజ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ పైన చూద్దాం. సో ఇది ఎలా చేయాలి అనే ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. సో ఏవిఈ డిఈవి ఇది యావరేజ్ డీవియేషన్ యొక్క ఫంక్షన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ ఫంక్షన్. యావరేజ్ డీవియేషన్ అంటే ఈ ఏవిఈ డిఈవి అంటే యావరేజ్ డీవియేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇది యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూస్ యొక్క అబ్సల్యూట్ డీవియేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ అబ్సల్యూట్ డీవియేషన్స్ యొక్క అవరేజ్ని ఐడెంటిఫై చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3 రకాల పనులు జరుగుతాయి అన్నమాట. సో మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఫస్ట్ ఆ వాల్యూకి సంబంధించి యావరేజ్ని ఐడెంటిఫై చేసి ఆ యావరేజ్తో ఒక్కొక్క డేటా ఐటమ్ని, డేటా సెట్లో ఉన్న ఒక్కొక్క డేటా ఐటమ్ యొక్క డీవియేషన్ ఐడెంటిఫై చేస్తుంది, అబ్సల్యూట్ డీవియేషన్ని. సో అబ్సల్యూట్ డీవియేషన్ ఫైండ్ చేయడము అంటే నథింగ్ బట్ ఆ పర్టిక్యులర్ ఇండివిజువల్ డేటా ఐటమ్ని ఆ యావరేజ్తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, తీసివేసినప్పుడు మనకు వచ్చేదాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అబ్సల్యూట్ డీవియేషన్. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే వ్యాప్తి తెలుస్తుంది అనమాట. డిస్పర్షన్ ఆర్ వేరియబిలిటీ అనేది మనకు తెలుస్తుంది. ఈ డిస్పర్షన్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనం ఆ వ్యాప్తిని బేస్ చేసుకొని ఎంతవరకు వ్యాప్తి అయింది అంటే యావరేజ్కి ఎంత యావరేజ్ చుట్టూ ఈ యొక్క ఇండివిజువల్ వాల్యూ ఎంతవరకు వ్యాప్తిని కలిగి ఉంది అనేది, లేదా ఎంత వైవిధ్యతను కలిగి ఉంది యావరేజ్తో కంపేర్ చేస్తే అనేది మనకు తెలుస్తుంది అనమాట అబ్సల్యూట్ డీవియేషన్స్తో. ఇలా మనం ఐడెంటిఫై చేసిన అబ్సల్యూట్ డీవియేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఒక్కొక్క ఐటమ్ వైజ్గా వాటికి యొక్క అవరేజ్ని ఫైండ్ చేయడానికి అవరేజ్ డీవియేషన్. సో యాజ్ ద సేమ్ ఇట్ కెనాట్ కౌంట్ ద సెల్స్ కంటైనింగ్ ద టెక్స్ట్ ఫీల్డ్ అనమాట. టెక్స్ట్తో ఉన్న ఫీల్డ్స్ని ఇది కౌంట్ చేయదు. సో దట్ ఈస్ ద లాజిక్. అండ్ సింటాక్స్ కనుక మనం గమనించినట్లయితే ఏవిఈ డిఈవి అంటే యావరేజ్ డీవియేషన్ అంటే యాజ్ అ ఆర్గ్యుమెంట్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, మనం ఏ నెంబర్స్ అయితే మనకు కావాలనుకున్నామో ఆ నెంబర్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ మాన్యువల్ ఫంక్షన్ మనం ఇలా చూడొచ్చు. దిస్ ఈస్ ద మాన్యువల్ ఫంక్షన్ ఫర్ యావరేజ్ డీవియేషన్ అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న డేటా సెట్ ఉంది, డేస్ అండ్ సేల్స్. డేస్ అండ్ సేల్స్ని కనుక మనం డేటా సెట్గా తీసుకున్నప్పుడు యావరేజ్ డీవియేషన్ మనం B2 to B6 అంటే సేల్స్ వాల్యూని యావరేజ్ డీవియేషన్ కోసం ఇచ్చినట్లయితే మనకి డైరెక్ట్గా 14.4 అనేది యావరేజ్ డీవియేషన్గా రావడం జరిగింది. సో ఇది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఈ టోటల్ సేల్స్ యొక్క మీన్ని కనుక్కోవాలి, యావరేజ్ని కనుక్కోవాలి. సో రఫ్గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి యావరేజ్ని అంటే చూడండి, ఇక్కడ లీస్ట్ వచ్చేసి 150 ఉంది, హైయెస్ట్ వచ్చేసి 200 ఉంది. రెండింటికి మిడ్ అంటే మీన్ గనక మనం రఫ్గా చెప్పాలి అంటే 175 అవుతుంది. సో 175 అనేది రఫ్గా మీన్ అవుతుంది. అంటే నేను వితౌట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది ఇది అర్థమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కాంపిటీషన్ ఎగ్జామ్లో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు రెండింటి మీన్ వచ్చేసి 175 అవుతుంది. సో 175 మీన్ కావాలి అంటే చూడండి 200 175కి 25 ప్లస్లో ఉంది, అలాగే 150 అనేది 25 మైనస్లో ఉంది. సో ఈ రెండింటిని కనుక మనం క్రాస్ చేస్తే ఈ రెండు కూడా 175కి రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఉన్న 25ని దీనికి సప్లై చేస్తే సో ఈ రెండు క్రాస్ అయిపోయాయి. ఇక 175కి 180 అనేది 5 ప్లస్లో ఉంది, 170 అనేది 5 మైనస్లో ఉంది. సో ఇందులో ఉన్న 5 ఇటు సప్లై చేస్తే ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి, 175 175. ఇకపోతే 160 ఉంది అండ్ 160 ఒకటి తక్కువ ఉంది, మిగతా అన్ని 175 కావడం జరిగింది. ఇప్పుడు 160 కూడా 175 అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ, ఎందుకు అంటే అన్నీ కూడా 175 ఈక్వల్ అయిపోయాయి. ఇకపోతే 160ని ఈ రిమైనింగ్ వాల్యూస్ అంటే 175 నుంచి కొంత వాల్యూస్ దీంట్లో యాడ్ చేసేస్తే మనకి అన్నీ కూడా ఈక్వల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి రిమైనింగ్ 4 వాల్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో నుంచి కనుక మనం 3 తీసినట్లయితే 3 into 4 4 3 12 రావడం జరుగుతుంది. 12 దీనికి యాడ్ చేస్తే 172. ఒక్కొక్క దాంట్లో నుంచి 3 మైనస్ చేసాం కాబట్టి 175 మైనస్ 3 ఈజ్ 172 అనమాట. సో అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి 172 అనేది మనకు అవరేజ్ రావడం జరుగుతుంది. సో ఇది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చూడగానే మనం ఆన్సర్ చెప్పవచ్చు అనమాట, టైం సేవింగ్ స్కిల్ ఒకటి. సో దిస్ ఈజ్ ద లాజిక్. సో ఇప్పుడు మామూలుగా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కనుక చూసినట్లయితే టోటల్ వాల్యూస్ని యాడ్ చేసేసి డివైడెడ్ బై 5 చేస్తాం మనం. సో వాల్యూస్ బై 5 చేస్తే మనకు వాల్యూ ఎంత అనేది రావడం జరుగుతుందన్నమాట. 150 ప్లస్ 180 ప్లస్ 160 ప్లస్ 200 ప్లస్ 170.
డివైడెడ్ బై 5 చేస్తే మనకి 172 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇదే మనం చెప్పుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైండింగ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ది మీన్, అవరేజ్ని ఫైండ్ చేయడం. అవరేజ్ ఫైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ అబ్సల్యూట్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. అంటే మాన్యువల్గా ఏమేమి చేస్తున్నాం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఈ ఫంక్షన్ ద్వారా అయితే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. సో అలా కాకుండా అసలు ఈ ఫంక్షన్ ఎలా రన్ చేస్తుంది అనడానికి నేను మీకు స్టెప్స్ వైజ్గా చూపిస్తున్నాను. ఫస్ట్ స్టెప్లో అంటే ఈ ఫంక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం మాన్యువల్గా కనుక చేయాలి అంటే ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది క్యాలిక్యులేట్ ద మీన్ ఆర్ అవరేజ్ ఆఫ్ ది సేల్స్ అనమాట. ఇక్కడున్న సేల్ వాల్యూస్కి అవరేజ్ని ఫైండ్ చేయాలి. సో 172 అనేది మీన్గా రావడం జరిగింది. సో ఆ 175 మీన్ ఏదైతే ఉందో అవరేజ్ ఉందో ఇప్పుడు ఒక్కొక్క డే సేల్స్ని ఆ 172 నుండి తీసివేయాలి. సో డే సేల్స్ నుండి ఆ మీన్ని తీసేద్దాం. 150 నుంచి 172 తీసేస్తే మనకు -22 వస్తుంది. బట్ డోంట్ రైట్ ద మైనస్ ఆర్ ప్లస్, అది మనకు అవసరం లేదు. మైనస్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ అనేది మనకు అవసరం లేదు. జస్ట్ టేక్ దట్ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ 22 డిఫరెన్స్ రావడం జరిగింది. 180 -72 172 అయితే 8 రావడం జరిగింది. 160 మైనస్ మీన్ మనకు 12 రావడం జరిగింది. 200 మైనస్ మీన్ 28 రావడం జరిగింది. కోర్స్ ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, ఇక్కడ కూడా ప్లస్, ఇది మైనస్. కాకపోతే మనం ఇక్కడ ప్లస్ అండ్ మైనస్, నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి వి కాంట్ రైట్ లైక్ దట్. అండ్ 170 మైనస్ మీన్ చేస్తే మనకు 2 రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద అబ్సల్యూట్ డీవియేషన్స్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూస్ అనమాట. డే 1కి 22, డే 2కి 8, డే 3 12, డే 4 వచ్చేసి 28, డే 5 వచ్చేసి 2. ఇవన్నీ కూడా అబ్సల్యూట్ డీవియేషన్స్ మనం ఫైండ్ చేయడం జరిగింది. సో మన ఫంక్షన్ ఉద్దేశం ఏంటి? అబ్సల్యూట్ డీవియేషన్స్ని ఫైండ్ చేయడం కాదు, ద అవరేజ్ ఆఫ్ ది డీవియేషన్స్ని ఫైండ్ చేయడం. సో ఇక్కడ డీవియేషన్స్ మనకు రావడం జరిగింది కదా, ఈ డీవియేషన్స్ యొక్క అవరేజ్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, డీవియేషన్స్ యొక్క అవరేజ్ని ఫైండ్ చేయాలి కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది అబ్సల్యూట్ డీవియేషన్స్ ఇవన్నీ కూడా 22 + 8 + 12 + 28 + 2 ఇవన్నింటినీ కూడా జమ చేసేసి వాటిని బై నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నైతే ఉన్నాయో అక్కడ వాటితో డివైడ్ బై చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సరే అబ్సల్యూట్ డీవియేషన్స్ యొక్క అవరేజ్ ఏదైతే ఉందో అదే మనం యావరేజ్ డీవియేషన్గా చెప్పుకుంటున్నాం అన్నమాట. సో సేమ్ థింగ్ ఒకసారి ఎక్సెల్ పైన అప్లై చేద్దాం. సో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ ఒకసారి మాన్యువల్గా చూద్దాం. మాన్యువల్గా చూడాలి అంటే ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది మీన్. మీన్ ఎట్లా ఫైండ్ చేస్తాం? యావరేజ్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకు. యావరేజ్ అండ్ యావరేజ్కి మనకు డాటా ఏదైతే ఉందో ఇది ప్రొవైడ్ చేయాలి. సో నేను టేబుల్ ఫార్మాట్లో పెట్టాను కాబట్టి టేబుల్ 1 సేల్స్ అనేది డైరెక్ట్గా వచ్చింది. సో చూడండి 172 డైరెక్ట్గా మనకు రావడం జరిగింది అనమాట. ఇప్పుడు అబ్సల్యూట్ని ఫైండ్ చేయాలి. అబ్సల్యూట్స్ ఫైండ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ టేబుల్ 1లో ఉన్న వాల్యూ మైనస్ మనకు మీన్ ఏదైతే వచ్చిందో మీన్ మనం అబ్సల్యూట్ సెల్ రెఫరెన్స్గా మనం సెట్ చేసి వాల్యూని మైనస్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకు మైనస్ రావడం జరిగింది. సో మనం మైనస్ని పరిగణలోకి తీసుకోం కాబట్టి దీన్ని అబ్సల్యూట్ వాల్యూగా ఫంక్షన్ ద్వారా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు వాల్యూస్ రావడం జరిగింది. ఎప్పుడైనా ఒక నెంబర్ నుంచి మైనస్ని మనం ఎలిమినేట్ చేయాలి అంటే దాన్ని అబ్సల్యూట్ నెంబర్గా మనం మార్చేస్తే, ఏబిఎస్గా మార్చేస్తే మనకు అది మైనస్ అనేది కనిపించదు. ఇంకా అన్నీ కూడా ప్లస్ సింబల్స్లోనే మనకు రావడం జరుగుతుంది అన్నమాట. సో చూడండి ఇక్కడ అబ్సల్యూట్ యావరేజ్ని కూడా ఫైండ్ చేసాం. అంటే స్టెప్ 1లో మనం ఏం చేసాము? మీన్ ఐడెంటిఫై చేసాం. స్టెప్ 2లో ఏం చేసాం? అబ్సల్యూట్ డీవియేషన్ని ఫైండ్ చేసాం. ఇప్పుడు స్టెప్ 3లో యావరేజ్ డీవియేషన్ని ఐడెంటిఫై చేయాలి. సో దీనికోసం మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుంది? యావరేజ్ ఆఫ్ ది అబ్సల్యూట్ డీవియేషన్స్ వీటిని మనం తీసుకోగానే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వచ్చింది? 14.4 వచ్చింది. చూసాం కదా. ఆఫ్టర్ థర్డ్ స్టెప్ 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అబ్సల్యూట్ డీవియేషన్స్ యొక్క అవరేజ్ని మనం ఐడెంటిఫై చేసి యావరేజ్ డీవియేషన్ ఫైండ్ చేయాల్సి వచ్చింది. సో బట్ ఇక్కడ డైరెక్ట్గా యావరేజ్ డీవియేషన్ని మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా చేయాలి యావరేజ్ డీవియేషన్ అంటే? ఇట్స్ అ వెరీ సింపుల్. AVE DEV యావరేజ్ డీవియేషన్ అండ్ జస్ట్ సెలెక్ట్ ద సేల్స్ అండ్ క్లోజ్. చూసారు కదా 14.4 వితౌట్ డూయింగ్ మోర్ స్టెప్స్ అనమాట. సింగిల్ స్టెప్లో మనకి డైరెక్ట్గా ఆన్సర్ రావడం జరిగింది. అండ్ యూ కెన్ కంపేర్ ఈ వాల్యూ మనం ఏదైతే మాన్యువల్గా చేసామో ఈ వాల్యూ రెండు కంపేర్ చేయండి. రెండు కూడా మీకు ఈక్వల్గా రావడం జరిగింది. దిస్ ఈజ్ ద మాన్యువల్ మెథడ్, దిస్ ఈజ్ ద
డైరెక్ట్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ మెథడ్. సో ఈ రకంగా మనం యావరేజ్ డీవియేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ డేస్ కనుక మీరు గమనించినట్లయితే యావరేజ్ డీవియేషన్ వచ్చేసి 14.4గా మనం చెప్పొచ్చు అనమాట. సో దీని యొక్క మీన్ వచ్చేసి 172. ఈ సేల్స్ యొక్క మీన్ ఏదైతే ఉందో యావరేజ్ 172 అయితే యావరేజ్ డీవియేషన్ 14.4 అంటే ఈ 172 చుట్టూ కూడా 14.4 వరకు ఈ వ్యాప్తిని కలిగి ఉందన్నమాట, వైవిధ్యతను కలిగి ఉంది, వెర్సటైల్ని కలిగి ఉంది అని చెప్పొచ్చు అనమాట ఈ టోటల్గా వాల్యూస్ అన్నీ కూడా. సో మరో ఎగ్జాంపుల్తో ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ స్టూడెంట్స్కి ఒక టెస్ట్ని కండక్ట్ చేశారనుకుందాం. సో ఆ టెస్ట్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోర్స్ ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి. సో సపోజ్ ఒక 6 స్టూడెంట్స్ యొక్క స్కోర్స్ ఈ రకంగా ఉన్నాయి. సో ఈ స్కోర్స్లో టీచర్ ఏంటి, ఈ పిల్లల యొక్క కాన్సిస్టెన్సీ ఎలా ఉంది, స్కోరింగ్ కాన్సిస్టెన్సీ ఎలా ఉంది, సో అది ఎక్కువ డీవియేట్ అవుతున్నాయా మీన్ నుంచి, ఎంతవరకు స్ప్రెడింగ్ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయడం ద్వారా పిల్లల యొక్క కాన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్లో కాన్సిస్టెన్సీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అనేది ఈజీగా అంచనా వేయగలుగుతారు. అంటే వారు నిజంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారా లేదా అనే విషయం ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఈ యావరేజ్ డీవియేట్ అనేది తక్కువ మొత్తంలో అంటే చిన్న మొత్తంలో ఉంటే యావరేజ్ వాల్యూకి స్టూడెంట్స్ యొక్క స్కోర్స్ నియర్ బై ఉన్నాయని అర్థం అనమాట, అంటే దగ్గరగా ఉన్నాయని అర్థం. సో ఎప్పుడైతే యావరేజ్ డీవియేషన్ వాల్యూ ఏదైతే ఆన్సర్ వస్తుందో అది చాలా పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, ఎక్కువగా వచ్చింది అంటే పిల్లల స్కోర్స్ అనేవి చాలా వేరియేషన్ ఉంది, అంటే యావరేజ్కి వాళ్ళ స్కోర్కి మధ్యన చాలా తేడా ఉంది అని అర్థం. సో దీని ద్వారా ఒకరిద్దరు స్టూడెంట్స్ హై స్కోర్ చేశారు, రిమైనింగ్ వాళ్ళంతా కూడా చాలా తక్కువ స్కోర్స్లో ఉన్నారు, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద లో స్కోర్ అండ్ హై స్కోర్ ఈజ్ వెరీ హై అని తెలుస్తుంది. సో దాని ద్వారా ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది కరెక్ట్గా లేదు అని తెలుస్తుంది అనమాట. సో ఆ టీచర్ వాళ్ళకి ఇంకా ఏ రకంగా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలో అనే దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అనలైజింగ్ వల్ల. అఫ్ కోర్స్ ద సేమ్ థింగ్ మనం సేల్స్ పైన అప్లై చేయొచ్చు, సో రకరకాల అంశాలపైన అప్లై చేయొచ్చు. మార్కెటింగ్ ఫీల్డ్లో ఇది ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ యొక్క పర్చేసింగ్ పవర్ని, అంటే ఒక కస్టమర్ ఏది ఎక్కువ కోరుకుంటున్నాడు, ఏ ప్రోడక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి, సో ఇలాంటి అనలైజ్ చేయాలన్నా కానీ ఈ డీవియేషన్ యావరేజ్ డీవియేషన్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా పైన మనం అప్లై చేద్దాం. సో నేను దీన్ని డైరెక్ట్గా టేబుల్గా కన్వర్ట్ చేస్తున్నాను. కంట్రోల్ D ప్రెస్ చేసి టేబుల్గా కన్వర్ట్ చేసేయచ్చు, రైట్. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను యావరేజ్ డీవియేషన్ ఫైండ్ చేస్తున్నాను. యావరేజ్ డీవియేషన్ అండ్ ది స్కోర్స్ చూడండి 4.5 వచ్చేసింది. సో 4.5 ఈజ్ ద యావరేజ్ డీవియేషన్. సో ఒకవేళ మీరు దీనికి యావరేజ్ ఫైండ్ చేయాలి అనుకుంటే యావరేజ్ అండ్ ఎంటైర్ స్కోర్స్ చూడండి 85.5 అనేది టోటల్ యావరేజ్ స్కోర్ ఉంది. సో ఈ యావరేజ్కి ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డీవియేషన్ ఎలా ఉంది అంటే అరౌండ్ 4.5 మార్క్స్ తేడాతో ఉన్నారనమాట. అంటే దేర్ స్ప్రెడ్ దేర్ మార్క్స్, ద ఇండివిజువల్ స్టూడెంట్స్ మార్క్స్ ఆర్ స్ప్రెడెడ్ అప్ టు 4.5 టు ద యావరేజ్ ఆఫ్ దట్ క్లాస్ మార్క్స్. సో ఈ క్లాస్ మార్క్స్ చుట్టూ కూడా 4.5 వేరియేషన్తో అందరి మార్క్స్ ఉండడం జరిగిందనమాట అప్రాక్సిమేట్లీ. సో దీని ద్వారా అంటే మనకేం తెలుస్తుంది, ఇక్కడ డీవియేషన్ యావరేజ్ డీవియేషన్ అనేది తక్కువగా ఉంది నెంబర్. సో యావరేజ్ డీవియేషన్ నెంబర్ తక్కువగా ఉంది అంటే అందరి మార్క్స్ కూడా యావరేజ్కి నియర్ బై ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఇక్కడ కూడా మీరు గమనించండి, యావరేజ్కి నియర్ బైగా ఉన్నాయి. 85.5 అనేది యావరేజ్గా తీసుకుంటే చూడండి 85కి అన్నీ కూడా ఆల్మోస్ట్ నియర్ బైగానే ఉండడం జరిగింది. ఇక్కడ 78, రైట్, 88, 92. సో మచ్ డిఫరెన్స్ లేదు, అంటే అంతా కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ రేంజ్కి డౌన్లో ఎవరు లేరనమాట. సో ఫస్ట్ క్లాస్ ఆర్ ఎక్సలెంట్ కేటగిరీలోనే అందరూ ఫాల్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ ఆఫ్ ది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఒక స్టేబుల్గా ఉంది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా స్టేబుల్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా కాకుండా చాలా తేడాగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70-80 కాకుండా 32, 85 కాకుండా 40 ఇలా ఉన్నప్పుడు చూడండి ఆటోమేటిక్గా డీవియేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి 21.77కి వచ్చింది, 4 ఎక్కడ, 21 ఎక్కడ.
సో 4 నుంచి డైరెక్ట్గా 21కి వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇక్కడ మనకు ఒక్కొక్కరికి ఐడెంటిఫై చేసి అవరేజ్ డీవియేషన్ని మనం ఫైండ్ చేసినప్పుడు వచ్చినటువంటి అవరేజ్ డీవియేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో పెరుగుతూ వస్తుంది కాబట్టి వీళ్ళ యొక్క వ్యాప్తి ఏదైతే ఉందో అరౌండ్ ద మీన్ ఇది స్టేబుల్గా లేదు, చాలా వేరియేషన్ ఉంది అని మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 32 మార్క్స్ వచ్చాయి ఒక వ్యక్తికి, 92 మార్క్స్ ఇంకో వ్యక్తికి వచ్చాయి. సో మచ్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్. సో అంటే వారి యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్గా లేదు అని తెలుస్తుంది అనమాట. సో స్కోరింగ్ అనేది ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేయట్లేదు, చాలా వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి స్కోర్లో. సో అది ఐడెంటిఫై చేసింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ యావరేజ్ డీవియేషన్ని నెంబర్ తగ్గించాలి అంటే టీచర్ చేయాల్సిన వర్క్ ఏంటి ఇక్కడ? సో ఎవరైతే లో మార్క్స్ స్కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని పికప్ చేయడానికి కొత్త మార్గదర్శకాలని, కొత్త విధానాలని అనుసరించాల్సి ఉంటుందన్నమాట. సో వెన్స్ దేర్ మార్క్స్ ఆర్ ఇంక్రీజ్డ్, సో 42 నుంచి వాళ్ళు ఒక 60కి వచ్చారనుకోండి, చూడండి దానికి అనుగుణంగా యావరేజ్ డీవియేషన్ కూడా పెరుగుతూ వస్తుంది, రైట్? 45 నుంచి వీళ్ళు కూడా ఒక 75కి వచ్చారు. సో చూస్తున్నారు కదా, యావరేజ్ డీవియేషన్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 60 నుంచి 70కి వచ్చారు, రైట్? ఇక్కడ 70 నుంచి 80కి వచ్చారు. చూస్తున్నారా, ఈ మార్క్స్ ఎలాగైతే పెరుగుతూ వస్తున్నాయో ఆటోమేటిక్గా ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా అలా తగ్గుతూ వస్తుంది, యావరేజ్ డీవియేషన్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. సో యావరేజ్ డీవియేషన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో దాని మీన్ ఏంటి? సో ఇప్పుడు చూడండి, యావరేజ్ డీవియేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో యావరేజ్ డీవియేషన్ తక్కువగా ఉంది అంటే పిల్లల యొక్క స్కోరింగ్ అంతా కూడా యావరేజ్ మార్క్స్కి సరౌండింగ్స్లోనే ఉన్నారు. యావరేజ్ 91.16 ఇక్కడ. సో వీళ్ళ మార్క్స్ అన్నీ కూడా చూడండి 91కి చాలా నియర్ బై ఉన్నాయి అన్ని మార్క్స్ కూడా. సో ఎంత 2.83 వ్యాప్తితో, 2.83 డీవియేషన్తో పిల్లల అందరి స్కోర్స్ కూడా ఉండడం జరిగింది. సో మీన్స్ ఇక్కడ పిల్లల యొక్క మార్క్స్లో పెద్ద తేడాలు లేవు, అంతా కూడా స్టేబుల్ పర్ఫార్మెన్స్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా నియర్ బైగా ఉన్నాయి, అంటే స్టాండర్డ్గానే ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది అనమాట. సో లైక్ దట్ ఇది ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదా ఒక సేల్స్ ఎగ్జిక్యూషన్స్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ని కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న దాని గురించి కావచ్చు, లేదా ఒక ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదా ఒక ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు. సో ఏదైనా కానీ ఒక మిషనరీ వర్కింగ్ స్ట్రక్చర్ కావచ్చు, మిషనరీ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాటి యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఏ రకంగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు అది దానికోసం మనం ఇక్కడ యావరేజ్ డీవియేషన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. So this is finding average deviation. So this is about the today's session, and maro function to mali kaladam. Don't forget to subscribe and share with your friends. Thank you.